హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఇది బెండకాయ ఫ్రై అనమాట. ఏంటంటే బాగా ఆయిల్లో డీప్గా ఫ్రై చేసేసి దీంట్లో వేసిన పప్పు, కరివేపాకు వేసేసి లాస్ట్లో ఫ్రై చేస్తాను. సాల్ట్, కారం లైట్గా వేసి పసుపు వేసి చూడండి. సరిపడా ఆయిల్ కూడా వేసుకుంటున్నాం అనమాట. చూడండి, ఫ్రై అనమాట. కాగుతుంది అనమాట ఫ్రెండ్స్ ఆయిల్. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఆయిల్ కాగింది కదా, బెండకాయ ముక్కలన్నీ వేసుకున్నాం అనమాట. కొంచెం అనమాట. అవన్నీ వేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్కి. ఇవి ఇలా కదుపుతూ ఉన్నారన్నమాట ఫ్రెండ్స్. ఇవి ఫ్రై అయ్యేదాకా బెండకాయ ముక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి ఫ్రై చేసినాయండి, ఆయిల్లో ఫ్రై అయిన బెండకాయ ముక్కలు అన్నమాట ఫ్రై అవుతున్నాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇవి ఫ్రై చేసినాయండి, ఆయిల్లో ఫ్రై అయిన బెండకాయ ముక్కలు అన్నమాట ఫ్రై అవుతున్నాయి అన్నమాట. ఇలా ఫ్రై అవుతున్నాయి అన్నమాట ఫ్రెండ్స్. డీప్ ఫ్రై అయిపోయి ఇలా తీసేస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. మొత్తం అన్నీ అయిపోయినాయి అనమాట. బెండకాయ ముక్కలు లాస్ట్ రైట్ అన్నమాట ఫ్రెండ్స్. బెండకాయ ఫ్రైకి యాప్టాకి ఏమి పల్లిపప్పు, జీడిపప్పు అనమాట, ఈ రెండు అనమాట ఫ్రెండ్స్. ఇది ఆయిల్లో వేయాలన్నమాట. పల్లిపప్పు వేస్తాను అన్నమాట ఫ్రెండ్స్ ఆయిల్లో. ఈ విధంగా ఎక్కువ పల్లీలు ఏంటి, జీడిపప్పు కూడా వేసేసి ఫ్రై చేస్తున్నాం ఫ్రెండ్స్. పల్లీపప్పు, జీడిపప్పు రెండు కలిపి మిక్స్ చేసేసి ఆయిల్ ఫ్రై అనమాట. ఫ్రెండ్స్, చెంచా పసుపు వేస్తున్నాం, చెంచా పసుపు అనమాట ఫ్రెండ్స్. ఇది కరివేపాకు కూడా వేసేస్తాం అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, బెండకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాం అనమాట. ధనియాల పౌడర్ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, కొంచెమే ముందు వేసేస్తున్నాను కూడా. కారం కూడా వేసేసి స్పూను కారం అనమాట, స్పూనున్నర వేసేసి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది ఫ్రై అయిపోయింది అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెండకాయ ఫ్రై అనమాట, ఇది ఒక టైప్లో అనమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఓన్లీ బెండకాయలు ఆయిల్లో ఫ్రై చేసి లాస్ట్లో ఏంటంటే దానికి జీడిపప్పు, పల్లిపప్పు ఫ్రై చేసి కరివేపాకు వేసేసి లాస్ట్లో పసుపు, కారం, ఉప్పు అన్నీ వేసి ఈ విధంగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది రసం కూడా పెట్టి తినొచ్చు అనమాట రైస్లోకి. ఫ్రెండ్స్, ఫ్రై కంప్లీట్ అయిపోయింది, గిన్నెలో తీసేసేది. చూడండి, బెండకాయ ఫ్రై అనమాట. ఇది ఒక టైప్లో ఓన్లీ ఆయిల్లో అనమాట ఫ్రై. ఇది జీడిపప్పు, ఎర్రశనగపప్పు అనమాట, కరివేపాకు, సాల్ట్, కారం, పసుపు మూడు లాస్ట్లో వేసి ఈ విధంగా వేసి కలుపుకోవాలంటాం. సరిపడా ఆయిల్లో ఫ్రై చేసుకుని బెండకాయ ముక్కలు కట్ చేసుకుని
ఇది కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.